రిజిస్ట్రేషన్ యాక్ట్లో 70 మన ఈ వర్క్షాప్ కార్యక్రమాన్ని పెట్టుకొని మనల్ని మనం ఒకసారి ఈ సబ్జెక్ట్ని ప్రక్షాళన చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మన వాళ్ళందరూ చాలా సందర్భాల్లో కోరి ఉన్నారు. వివిధ సందర్భాల్లో టీసీల్లోనూ బీసీల్లోనూ చెప్పినప్పటికీ ప్రత్యేకించి ఒక ఫిజికల్ మీటింగ్ ద్వారా అయితే ఇంకొంచెం దాని ఎంఫసిస్ పెరుగుతుంది. వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ 2 అవర్స్ని కాన్సన్ట్రేషన్తో వినాల్సిందిగా కోరుతున్నారు. ముందుగా తల్లి అయినటువంటి సరస్వతిని మనం ఒకసారి నమస్కరించుకొని, మనకి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్ ఐటమ్స్ ఒక 10 ఎజెండా ఐటమ్స్ తీసుకున్నాం. ప్రతిదానికి ఫిక్స్డ్ టైం పెట్టుకున్నాం. సో ఆ టైం ప్రకారం మనం ఫాలో అవుతాం. ఫస్ట్ ఎజెండా ఐటెంలో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనే టాపిక్ తీసుకున్నాం. ఇటీవల కాలంలో ఆ సబ్జెక్ట్ తాలూకు సిసిఎల్ఏ గారు ఇచ్చినటువంటి ఏవైతే కొత్తగా ప్రపోజ్ చేస్తున్న ఉన్నాయో అవన్నీ కూడా ఆ టాపిక్ మీద తీసుకుంటున్నాం. అది మన ఎస్డిసి కేఆర్ఆర్సి గారు మన డిప్యూటీ కలెక్టర్ గారు దాని మీద మీకు చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత జస్ట్ ఒక డిస్కషన్, ఇది వర్క్షాప్ కాబట్టి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చెప్పచ్చు. అలాగే రెండవ సబ్జెక్ట్ రీసర్వే టైం లైన్స్. ఇప్పుడు మరలా మనం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చేయబోతున్నటువంటి దాంట్లో రీసర్వే గైడ్లైన్స్ కొన్ని మార్పు చేసి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నెల దగ్గర నుంచి రాబోయేటువంటి 8వ మాసం వరకు చేసేటువంటి కార్యక్రమాలకి ఒక టైం లైన్ ఫ్రేమింగ్ అనేది గురించి కూడా ఎస్డిసి కేఆర్ఆర్సి గారు చెప్పడం జరుగుతుంది. అలాగే సర్క్యులర్స్ ఆర్ రీసర్వే, ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ మన డిపార్ట్మెంట్ తాలూకు సర్వే డిపార్ట్మెంట్ మనం కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏవైతే ఉందో ఆ సర్క్యులర్ రిసర్చ్ మీద ఏదైనా డీడీ జయరాజ్ గారు కానీ వాళ్ళ ఏడీ గారు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 4th ఎజెండా ఐటమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పట్టదారు పాస్బుక్స్. ఇప్పుడు మన బర్నింగ్ ఇష్యూ అదే కాబట్టి మార్చి సైకిల్, ఏప్రిల్ సైకిల్ ఇంకా మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి దాని తాలూకు లేటెస్ట్గా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటి గురించి పెట్టడం జరిగింది. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది దీనికి రిలేటెడే. మనం సిసిఎల్ఈ ఆఫీస్తో ఎవరితో లైటింగ్ చేసుకోవాలి ఈ పాస్బుక్ల విషయంలో, ఎక్కడైనా ఏదైనా డౌట్ కానీ క్లారిటీ కానీ టెక్నికల్గా కానీ దానికి సంబంధించిన ఏఎంయూకి సంబంధించిన విషయం. అలాగే సిసిఎల్ఏ రివైవల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెబ్లాండ్. ఈ వెబ్లాండ్ అడగానికి సంబంధించినటువంటి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో దాన్ని పెట్టాము. తర్వాత కరెక్షన్స్ ఇన్ ద టెక్చువల్ అండ్ స్పేషియల్ డేటా ఆఫ్ వెబ్లాండ్ 2.0 ఉన్నటువంటి సర్వే డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి లేటెస్ట్ ఏవైతే యాక్షన్స్ కానీ వాటి తాలూకు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 టాపిక్స్ 4, 5, 6, 7 ఈ 4 టాపిక్ కూడా మన డిపిఎం గారు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద మొదటి వరకు ఆర్టీఓ నగరిగా వర్క్ చేశారు కాబట్టి సబ్జెక్ట్లో కూడా టచ్ ఉంటుందని వారు ఆ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో GOMS నెంబర్ 2 అనేది కొత్తగా వచ్చింది. సో దీని తాలూకు అంతకుముందు మనందరికీ పూర్తి స్థాయిలో అవగాహన లేదు. కానీ ఎంటైర్ స్టేట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి గవర్నమెంట్ ల్యాండ్ క్యాన్సిలేషన్ డ్యూట్ చేసింది మన జిల్లానే. మన జిల్లా చేసిన తర్వాతనే సిసోడియా గారు అది తీసుకొని ఎంటైర్ స్టేట్ మొత్తానికి కమ్యూనికేట్ చేశారు. అందరికీ తెలుసో తెలియదు, జీడీ నెల్లూరులో ఫస్ట్ మన దగ్గర నుంచే చేసాం. మనం చేసిన తర్వాతనే ఎంటైర్ స్టేట్ మొత్తానికి అప్లై చేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాలు ప్రైవేట్ ల్యాండ్స్ మీద కూడా కొత్తగా ఇచ్చినటువంటి GOMS నెంబర్ 2 దీని తాలూకు వివరాలు చెప్పడం కోసం నేను మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి. ఆ తర్వాత 9th టాపిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ మ్యూటేషన్ సంబంధించిన టాపిక్ చిన్నది, అది డిపిఎం గారు కానీ ఆ మైసెల్ఫ్ గారే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రెవెన్యూ క్లినిక్ అండ్ PGRS అండ్ IBRS 2 టాపిక్లు కూడా మన సీనియర్ డిప్యూటీ కలెక్టర్ గారు మన FSO గారు తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఈ టాపిక్స్ అన్ని కూడా వారికి టైం షెడ్యూల్ కూడా ఇచ్చారు, డ్యూరేషన్
టైం 5 minutes 10 minutes ఆ టాపిక్ బట్టి ఎక్కువ టైం తీసుకోకుండా క్లియర్ కట్గా మీకు పీపీటీ ద్వారా చెప్పడం. లాస్ట్లో డిస్కషన్ ఆన్ ఈచ్ ఎజెండా ఐటమ్ మీద ఒక 1 hour పెట్టాం. అంటే 1 hour మొత్తం అయిపోయిన తర్వాత గుర్తున్నది కాబట్టి ఏ టాపిక్ ఆ టాపిక్ ఒకసారి బ్రేక్ ఇచ్చి జస్ట్ మీతో డిస్కషన్ చేసి దాంట్లో ఏదైనా వ్యాల్యూ పాయింట్స్కి నోట్ చేసుకొని మనం ఫర్దర్గా సీసీలే కానీ కొంత విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. లేదు ఒకవేళ మాకు చెప్పడానికి డౌట్ ఇక్కడ తెలియకపోతే మేము కూడా రిఫర్ చేసి కనుక్కొని మనం డిస్కస్ చేసి చేస్తాం. సో ఇది ఓవరాల్గా మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ తాలూకు ఎజెండా. ఒక 5 topics 6 topics అయిన తర్వాత జస్ట్ ఒక టీ బ్రేక్ ఇచ్చేసి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇస్తాము, మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాం. సో ఇది మనం ఇవాళ మన సెషన్లో పెట్టుకుంది. ఎవరైతే మా టీం ఉందో కరెక్టే టీము ఒకసారి వాళ్ళు ఒక్కొక్క టాపిక్ చెప్పిన తర్వాత నేను మధ్యలో 1 o'clock మొత్తం అన్ని కూడా షేర్ చేస్తాను. సో ఆర్డీఓస్కి నలుగురు ఆర్డీఓ గ్రూప్లో పెడతాము. ఆర్డీఓస్కి మీరు తర్వాత ప్రింట్ తీసుకొని మీ దగ్గర రిఫరెన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ప్రతిదానికి కూడా మేము సర్కిల్ కోడ్ చేస్తున్నాం. సో మేము ఇచ్చేటువంటి పీపీటీతో పాటు అది ఏ సర్కిల్ నుంచి తీసుకున్నాము, దాని ఒరిజినల్ మార్కులుగా ఎక్కడ అది కూడా మెన్షన్ చేస్తాం. కాబట్టి మీరు ఆ సర్కిల్ కూడా తీసుకొని ఇంకా చదువుకోవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు ఒక రకమైనటువంటి కమాండ్ వస్తుంది. సాధికారత రావాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా సాధికారత రాదు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చేది క్వశ్చన్ చేసినా మీ దగ్గర సమాధానం చెప్పాలనే సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యం అనేది మీరు చదువుకోవడం వల్ల రావాలి, అబ్జర్వేషన్ వల్ల రావాలి. రెండు ఇట్లాంటి వర్క్షాప్ ద్వారా నేర్చుకోవడం వల్ల గెయిన్ చేసుకోవాలి.